హాయ్ ఫ్రెండ్స్, ఇగో పల్లీలు, వేయించిన పల్లీలు, బెల్లము తురిమినది, మైదా పిండి. వీటితో ఏం చేయబోతున్నాం గెస్ చేయండి. ఇంకో మిక్సీ అయితే పట్టినాం పల్లీలు, బెల్లం అయితే ముందుగా మొత్తం తురుముకొని పల్లీలు మిక్సీ పట్టుకొని రెండుగా మంచిగా కలుపుకోవాలి. మేము రెడీ చేయబోయేది గర్జెలు. గర్జెలు అంటే తెలుసు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే తొందరగా సింపుల్గా ఫాస్ట్గా చేసే పద్ధతి చూపిస్తాను చూడండి. ముందుగా పల్లీలు వేయించుకొని మిక్సీ పట్టుకొని దాంట్లోకి బెల్లం యాడ్ చేసుకొని, కొంతమంది ఇంకా వేరే వేరే కూడా యాడ్ చేస్తారు, కానీ మాకైతే ఎప్పుడు మేము ఇలానే చేస్తాము. ఇక మైదా పిండి ఆ రెండు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక బేషన్లో మైదా పిండి వేసుకొని, మైదా పిండి మనం చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగానే ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసి, గోధుమ పిండి కూడా యూజ్ చేస్తారు, కానీ నేను మాత్రం మైదా పిండి యూజ్ చేశాను. ఇంకో చూడండి, మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకొని బాగా ఇట్లా కలుపుకున్న తర్వాత మనం పూరీల టైపులోనే చిన్న చిన్నగా ఉండలు చేసేసుకోవాలి. అమ్మో, పిండి వంటలు అంటేనే పెద్ద ప్రాసెస్ కదా. పండగ ముందే వచ్చింది అనుకుంటున్నారా? మేమైతే ముందుగానే చేసుకుంటున్నాము. ఇవాళ రేపు పండగలని ఏం లేదండి, పిండి వంటలు ఎప్పుడైనా చేసుకుంటూనే ఉన్నారు అందరూ. ఒకప్పుడు మన అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళైతే పండగలు వస్తే మస్తు పిండి వంటలు చేసేవాళ్ళు. ఇప్పుడు అలా ఏం లేదు, ఎప్పుడైనా తినాలనిపిస్తే అప్పుడు చేస్తూనే ఉంటారు. ఇగో ఇలా పూరిలాగా కొంచెం పూరి సైజు కంటే కొంచెం పెద్దగా చేసుకోవాలి. ఇది గర్జెలు చేసే చెక్క ఉంటుంది కదా, అది ఆల్మోస్ట్ అందరికి తెలుసు అనుకోండి, మళ్ళీ స్పెషల్గా చెప్పడం ఎందుకు. అలా గర్జెల చెక్కలో వేసి దానిపైన మిడిల్లో మాత్రం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా బెల్లమును పల్లీలు పొడి మిక్స్ చేసింది, అది మిడిల్లో వేసి ఇలా గర్జెలు అయితే నొక్కాలి. కొంచెం మీడియంగా నొక్కి అటు సైడు ఇటు సైడు మళ్ళీ అవి లీకేజ్ కాకుండా కొంచెం దగ్గరికి నొక్కుకోవాలి. ఎందుకంటే నూనెలో మొత్తం పొడి పడింది అనుకో, మళ్ళీ నూనె ఖరాబ్ అవుతుంది. అలా అని వాటితో నొక్కినాక కూడా మనం చేయితోని కొంచెం అలా అలా ఫ్రెష్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు నీట్గా ఉంటుంది. ఇక చూడండి, మనం అన్నీ ఒకేసారి ఇలా చేసేసుకొని మా ఆంటీ నేను ఇద్దరం అయితే ట్రై చేస్తున్నాము. మెల్లమెల్లగా ఒక్కొక్కటి ముందే ఇగో ప్రిపేర్ చేసుకున్నాం చూడండి, ఎన్ని ప్రిపేర్ చేసుకున్నామో. ఇప్పుడు మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని స్టవ్ మీద వేడి పెట్టుకోవాలి ఒక సైడు. ఇవి ప్రిపేర్ అయ్యేంత వరకు ఆయిల్ వేడెక్కుద్ది కదా. తర్వాత మెల్లమెల్లగా అందులో ఆయిల్లో వేయించాలి. ఫ్రై కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు సరిపోతుంది, కానీ ఇవి కొంచెం మెల్లగా కొంచెం లేటుగా, ఎందుకంటే లోపల పౌడర్ ఉంటుంది కదా, అది మొత్తం ఉడకాలి కాబట్టి కొంచెం లేటుగానే కాలుతాయి. మెల్లమెల్లగా అటు ఇటు కదపాలి, ఎందుకంటే ఒక సైడే కాలుతాయి కదా. మళ్ళీ ఆయిల్లో వేసిన తర్వాత కదపకుండా కొంచెం ఎక్కువ, పూరి కంటే కొంచెం ఇవి ఎక్కువ కలుపుతూ ఉండాలి. అటు ఇటు కొంచెం మంచిగా రెడ్గా బ్రౌన్ కలర్ వచ్చి అంతవరకు వేయించుకుంటూ. మాకైతే చాలా ఇష్టం గర్జెలు. ఎప్పుడైనా తినాలి అని అనుకుంటే ఇలా తొందరగా ప్రాసెస్ తొందరగా అయితే రెడీ చేసుకుంటాము. మేమైతే ఇలా రెడీ చేసుకుంటాం. మీరు ఎలా రెడీ చేసుకుంటారో కామెంట్ చేయండి. గర్జెలు అందరికి తెలిసే ఉంటాయి కదా, మళ్ళీ స్పెషల్ చెప్పడం ఎందుకు అని అనుకుంటున్నారా? చూడండి, మావైతే ఈసారి పండగ కంటే ముందే చేసేసుకున్నాము. గర్జెలు రెడీ, బాగున్నాయి కదా, చూస్తుంటేనే తినాలని అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోరు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే గర్జెలు తింటున్నాను. ఇంకా ఏమేమి వంటలు చేసాము అనేది కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈసారి పండగకి అన్ని వీడియోలు, ఏమేమి పిండి వంటలు, సంక్రాంతి అంటేనే మనకు స్పెషల్ కదా, అన్నీ పెడతాను. బాయ్ మరి.